హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఓన్ ఛానల్ Info7. భాష ఎప్పుడు సమాజంలోని అత్యంత విలువైన ఆయుధంగా పిలువబడింది. నాగరికత పెరుగుదలతో పాటు ప్రతి సంస్కృతిలో లాభపరిచేందుకు భాషలు కూడా పెరిగాయి. ప్రారంభ దశలో భాషలు కమ్యూనికేట్ చేయడానికి మాత్రం ఉపయోగించబడింది. కానీ ఇప్పుడు తర్వాతి యుగంలో సాహిత్య రచనలు మరియు సామాజిక అభ్యున్నతిని కోసం ఇది వ్యక్తీకరణ మార్గం ఉపయోగించబడుతోంది. విభిన్న సంస్కృతులను విలీనం చేసిన భూమి కనుక భారతదేశంలోనూ భాషలను లెక్కించడం కష్టం. భారతదేశం వివిధ భాషల ద్వారా సంపద, ఉపభాషలు, స్క్రిప్ట్లు మరియు సంభాషణ పరంగా దానిని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వినియోగించే భాష హిందీగా పరిగణించబడుతుంది. భారతదేశం యొక్క వారసత్వం మరియు జీవితం ముగిసింది. హిందూ భాష దేవనాగరి లిపిలో రాయబడింది. ఇది హిందుస్థానీ యొక్క సాంస్కృత వెర్షన్ భాష. ఇంగ్లీషుతో పాటు హిందీ కూడా భారత ప్రభుత్వ అధికారిక భాష పిలువబడింది. 9 భారతీయ రాష్ట్రాలు మరియు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు హిందీని తమ అధికారి భాషగా అంగీకరిస్తున్నాయి. మరో 3 భారతీయ రాష్ట్రాలు హిందీని తమ ద్వితీయ అధికారి భాషగా భావిస్తున్నాయి. భారతదేశం కాకుండా ఫిజీ హిందీ భాషను కూడా అధికారంగా భావిస్తుంది. యుఏఈ, నేపాల్, దక్షిణాఫ్రికా, ఉగాండా, న్యూజిలాండ్, సింగపూర్, ట్రినిడాడ్ మరియు టొబాగో హిందీ రెండవ భాషగా ఉపయోగించబడుతుంది. హిందీకి ప్రపంచవ్యాప్తంగా 637.3 మిలియన్ల స్పీకర్లు ఉన్నారు. 342 మిలియన్ల ప్రజలు మాట్లాడే వారందరూ దీనిని మాతృభాషగా భావిస్తారు మరియు 295.3 మిలియన్ల మంది దీనిని వారి రెండవ భాషగా భావిస్తారు. భారతదేశంలో 425 మిలియన్ల మంది హిందీ మొదటి భాషగా, 120 మిలియన్ల మంది రెండవ భాషగా మాట్లాడతారు. అలా కాకుండా మారిషస్, బంగ్లాదేశ్, యమన్ మరియు ఉగాండా, దక్షిణాఫ్రికాలో ప్రధాన హిందీ మాట్లాడే సంఘాలను పరిశీలిస్తున్నారు. హిందీ భాష చారిత్రక యుగాలను అధిగమించింది మరియు ఉర్దూ మరియు సంస్కృతి రెండింటి ప్రభావాల ద్వారా ఇది ఉత్తమ సంభాషణగా మార్చబడింది. హిందీ మరియు ఉర్దూ భాషల సంభాషణ బేస్ ఒకేలా ఉన్నాయి. హిందీ మరియు సంస్కృతం వాడకం మరియు పదాలలో మంచి సంబంధం కలిగి ఉన్నాయి. సంప్రదాయాన్ని అర్థం చేసుకోవడానికి హిందీ అనే పదం యొక్క మూలం గురించి అన్వేషణలో చాలా హిందీ పరివర్తనలు, అధ్యయనాలు ఉన్నాయి. గొప్ప కవి అమీర్ ఖుస్రో తమ కవితలలో హిందీవి అనే పదాన్ని సూచించడానికి ఉపయోగించిన అర్థం భారతీయులు నివసించే వ్యక్తులను సూచించడానికి హిందీ అనే పదాన్ని ఉపయోగించిన ఫలితంగా ఇండో గంగా పీఠభూమి హిందీ పేరు దాని నుండి పొందవచ్చు. మరో క్రానికల్ సింధు నదిలోకి కాంతిని విసురుతాయి లేదా సింధు ఇది పెర్షియన్ భాషలో హిందీ లేదా హిందీగా చదవబడుతుంది. ఖచ్చితంగా హిందీ భాష చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. ఢిల్లీ సుల్తానేట్ సింహాసనం తర్వాత ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ ఇప్పుడు హిందీ భాషగా నిఘంటువు నుండి అనేక పదాలను తీసుకుంది. అరబిక్ మరియు పెర్షియన్ మరియు క్రమంగా హిందుస్థానీ వేగంగా వృద్ధి చెందాయి. హిందుస్థానీ యొక్క విపరీతమైన సంస్కరణ పెర్షియన్ నుండి ఉద్భవించిన భాష ఉర్దూ. ఉర్దూతో సంబంధం ద్వారా వలస రాజ్యాల కాలంలో హిందుస్థానీ భాష విలువ పెరిగింది. ఉర్దూ భాష ఏర్పడి 1 శతాబ్దం తర్వాత ఉర్దూ ఏర్పడడానికి ఇది ఒక ప్రధాన కారణమైంది. స్వతంత్ర భారతదేశంలో మానసికంగా మరియు సాంస్కృతికంగా హిందీ భాష బాగా ప్రభావితమైంది. అప్పుడు దీని ఉపయోగాలు అక్షరాల నిర్మాణం మరియు స్క్రిప్టు రూపంలో ఏకృతి కమ్యూనికేషన్ కోడ్ అభివృద్ధికి గుర్తించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, కార్యకర్తలు మరియు రాజకీయ నాయకులు హిందీ భారతదేశం యొక్క జాతీయ అధికారి భాషగా మార్చడానికి చేరారు. బియోహార్ రాజేంద్ర నాయకత్వంలో అనేక చర్చలు తర్వాత సిన్హా రాజ్యాంగ అసెంబ్లీ దేవనాగరి లిపిలో హిందీని అధికారి భాషగా ఒకటిగా ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం 14 సెప్టెంబర్ 1949న బియోహార్ రాజేంద్ర సిన్హా యొక్క 50వ పుట్టినరోజు. భారతదేశం అంతా ఈ రోజున జాతీయ హిందీ దినంగా పరిగణిస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర భాషా దివాస్, సంపర్క్ భాషా దివాస్ మరియు రాజభాషా దివాస్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. భారతీయ సాహిత్య వృద్ధికి హిందీ భాష ఎంతో దోహదపడింది. హిందీలో రాసిన మొదటి నాటకం నహుష్, మొదటి పురాణ కవిత్వం పృథ్వీరాజ్ రాసో. ఇది పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం మీద ఆధారంగా రూపొందించబడింది. హిందీలో మొదటి చిత్రం రాజ హరిశ్చంద్ర. ఇది 1913లో దాదాసాహెబ్ ఫాల్కే దర్శకత్వంలో నిర్మించబడింది. హిందీలో మొట్టమొదటి వార్తాపత్రిక ఉదాంత్ మార్తాండ్. దీనిని మొదటిసారి 1826లో కలకత్తాలో ముద్రించారు. 1969లో మొట్టమొదటిసారి జ్ఞానపీఠ్ గ్రహీత సుమిత్రానంద్ పాంత్ ఇది తన చిదంబరం కోసం. 1969లో మొట్టమొదటిసారి హిందీ జ్ఞానపీఠ్ గ్రహీత సుమిత్రానంద్ పాంత్ ఇది తన చిదంబరం కోసం. మున్షీ ప్రేమ్చంద్ హిందీ గద్య సాహిత్యంలో వాస్తవికతను మొదట వర్ణించడం చాలా గౌరవనీయమైనది. ఈయన హిందీలో ప్రగతిశీల సాహిత్యంలో ఒక వ్యక్తి. సాహిత్య ముక్కలు స్వామి దయానంద్ సరస్వతి మరియు భరతదేందు హరిశ్చంద్ర హిందీ సాహిత్యం యొక్క ప్రజాదరణను విస్తరించింది.
పెరుగుతున్న సంఖ్యలు వార్తాపత్రికలు మరియు నెలవారీ ఆధారిత పత్రికలు విద్యావంతులలో హిందుస్థానీ యొక్క ప్రజాదరణను పెంచాయి. సచ్చిదానంద్, హీరానంద్, వాల్శాయన్, మహాదేవి వర్మ, గుల్జార్, మైథిలి శరణ్ గుప్తా మరియు జయశంకర్ ప్రసాద్ హిందీ సాహిత్యం యొక్క గర్వించదగిన సాంప్రదాయాన్ని చేశారు. హిందీ భాషలో మెరుగైన ప్రచారం కోసం ఎక్కువ ప్రాంతీయ సంస్థలు ఉన్నాయి, ఎటువంటి సందేహం లేదు. హిందీ భాష భారతదేశం యొక్క విస్తృత జనాభా ద్వారా కమ్యూనికేట్ చేయవలసి వస్తుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి హిందీని ప్రతి సంవత్సరం జనవరి 10 హిందీ దినంగా జరుపుకుంటారు. ప్రతి 3-5లలో ప్రపంచ హిందీ సమావేశం సంవత్సరాలు హిందీ మాట్లాడే వారి మరియు ప్రేమికులను ప్రత్యక్ష సమావేశాలు, చర్చలు, సంభాషణలు, ప్రసంగాలు మొదలైన వాటికి ఆకర్షిస్తాయి. నేడు హిందీ కేవలం భాష మాత్రమే కాదు, ఇది వివిధ ఉద్యోగాల అవకాశాలకు తలుపులు. ఎక్కువ ఉద్యోగం, హిందీ అధికారి, హిందీ అనువాదకుడు మరియు హిందీ సహాయకుడు మొదలైనవి వంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పోస్టింగ్లలో ఖాళీ ఏమీ లేవు. ప్రైవేట్ టీవీ మరియు రేడియో ఛానళ్ల పురోగతి మరియు పత్రికలు మరియు వార్తాపత్రికలు పెరుగుదల హిందీ భాషలలో ఉద్యోగాల అధికార అవకాశాలు పెంచింది. హిందీ జర్నల్ రంగాలలో విలేకరులకు, కరెస్పాండెంట్లు, సబ్ ఎడిటర్లు, ప్రూఫ్ రీడర్లు, రేడియో జాకీలు మరియు వ్యాఖ్యలు రోజురోజుకు పెరుగుతున్నారు. అంతర్జాతీయ రచయితలు రచనలను హిందీలో వివిధ భాషలకు మెరుగైన రచయితలు అనువదించే ధోరణి ఉంది. సృజనాత్మక రచయితలు మరియు అనువాదకుల రంగాలపై అవకాశాలు ఉన్నాయి. మీకు ఎక్కువ భాష తెలిసినప్పుడు మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు ఫ్రీలాన్స్ అనువాదకుడిగా మరియు కాంట్రాక్ట్ అధికారిగా పని చేయవచ్చు. గ్రాడ్యుయేషన్ మరియు PhD పదవి పూర్తి చేసిన పండితులను పాండిత్యానికి విదేశాలలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కొన్ని విదేశీ దేశాలలో హిందీని వ్యాపార భాషగా మరియు విదేశీ భాషలలో ఆమోదించారు. విశ్వవిద్యాలయాలు హిందీ బోధన విషయంగా మరియు భాషా శాస్త్రంలో భాగంగా సంపాదించింది. విభిన్న స్కాలర్షిప్ ఉన్నాయి విద్యార్థుల కోసం. హిందీ భాష యొక్క విలువ అభివృద్ధిని చేయడానికి మరియు విస్తరించడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కాలర్షిప్లు అందజేస్తున్నాయి. ఉదాహరణకు జాతీయ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, UGC స్పెషల్ స్టైఫండ్ ప్రోగ్రామ్, హిందీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్, HS హిందీ స్కాలర్షిప్, హిందీ మాట్లాడే విద్యార్థులకు హిందీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, రాష్ట్రాలు హిందీయేతర ఉన్నత విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం హిందీ స్కాలర్షిప్ల కార్యక్రమం. హిందీ మాట్లాడే రాష్ట్రాల ముందు చెప్పినట్లుగా హిందీ అభ్యాసులకు కొన్ని స్కాలర్షిప్లు. మొత్తం హిందీతో అనుబంధించబడిన స్కాలర్షిప్ కోట 239. మెట్రికులేషన్ అధ్యయనంలో స్కీమ్ స్కాలర్షిప్ల నుండి సెంట్రల్ ద్వారా హిందీయేతర మాట్లాడే రాష్ట్రాలు విద్యార్థుల పోస్టులు కోర్సులు ప్రకారం 300 నుంచి 1000 పొందవచ్చు. హిందీ భాష దాని పెరుగుదల మరియు అభివృద్ధిలో చాలామంది నుండి పదాలు, సామెతలు మరియు వాడకాన్ని తీసుకుంది. మరియు సంస్కృత, అరబిక్, పర్షియన్, ఇంగ్లీష్ మొదలైన ఇతర భాషలు. ఇప్పుడు హిందీ కేవలం భాష కాకుండా సంస్కృతిలో పెరిగింది. అంతేకాక హిందీ సాహిత్యం, సంగీతం మరియు సినిమాలు కూడా హద్దులు దాటి వెళ్తున్నాయి. మేము Info7 సృజనాత్మక ఆలోచనలు మరియు ఆకర్షితమైన పరస్పర చర్యల ద్వారా మిమ్మల్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఉత్తమంగా స్నేహితుడు, బంధువు లేదా గైడ్ మీ మాట వినడానికి మేము ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటాము. కనెక్ట్ అయ్యి ఉండండి and keep watching our channel Info7.